మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని మనం మాట్లాడదాం. ముఖ్యంగా సభలో చూస్తే ఈరోజు గందరగోళ వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చూస్తే పేపర్లు విసురుకోవడం, ఆందోళన నిరసన కనిపిస్తుంది. ఎవరు గీత దాటుతున్నారు? ముఖ్యంగా సభలో ఉండాల్సిన విధంగా కాకుండా విరుద్ధంగా ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఉంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? దీంట్లో అధికార పక్షం ఎప్పుడు కూడా నిగ్రహంతో ఉంటుంది. అధికార పక్షం సభలో బిల్స్ పాస్ కావాలి, చర్చ జరగాలని కోరుకుంటారు. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలు చర్చ జరగాలని పట్టుబడాలి. కానీ విచిత్రంగా ఈ శాసనసభలో అధికార పక్షం అన్నిటి మీద చర్చ చేస్తాం, మీరు రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానించి చర్చకు కూర్చోండి అని చెప్తా ఉంది. కానీ ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా వాళ్ళు చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాం. కాబట్టి ఏదో విధంగా ప్రజల దృష్టి నుంచి మలిచేందుకు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ధరణిని తీసి మేము కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తుంటే వాళ్ళే కోరిక సమయం కావాలి, మేము ప్రిపేర్ అవుతాము అంటే 2 రోజుల సమయం ఇచ్చాము. మరి ప్రిపేర్ అయినప్పుడు సభలో చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఆ బిల్లు గురించి మాట్లాడాలి. వాళ్ళు పెట్టిన బిల్లుని తీసి ఒక కొత్త బిల్లును మేము పెడుతున్నప్పుడు అది మంచిదా చెడ్డదా, వాళ్ళు తెచ్చిన బిల్లులో మంచి అంశాలు ఏమున్నాయి, కొత్త దాంట్లో వాళ్ళకు నచ్చని అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో అసలు లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఇస్తున్నారు? మీరు కేసులు పెడుతున్నారు కదా, హరీష్ రావు మీద కేసు ఒక పక్క నడుస్తుంది, కేటీఆర్ మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. వాళ్ళు ఎక్కడ మాట్లాడే పరిస్థితి ఎక్కడ అసెంబ్లీలో ఉందా ఈరోజు కేసుల వల్ల? ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో కేసులు అయినాయి, పార్లమెంట్లో మాట్లాడలేదా అండి? వాళ్ళు చెప్పేది వితండవాదం. ఇప్పుడు కేసులు అనేవి నువ్వు చేసిన చర్యలకు ప్రైవేట్ వ్యక్తి అయినా పెడతారు, ప్రభుత్వ వ్యక్తి అయినా పెడతారు. కేసులు అయినా ఉన్నాయంత మాత్రాన మీరు వచ్చి అసెంబ్లీలో మేము మాట్లాడమంటే ఎట్లా? అంటే మిమ్మల్ని అసెంబ్లీకి ప్రజలు ఎన్నుకున్నది మీ గురించి మాట్లాడడానికి, మీ గురించి ఆలోచించడానిక, ప్రజల సమస్యలు ప్రస్తావించడానికి, ప్రజల గురించి మాట్లాడడానిక? బిల్లు గురించి అసెంబ్లీలో శాసనసభ్యులు చర్చ పెట్టకుంటే వారు ఉన్నది దేనికి? అసెంబ్లీకి రాకుంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ దేనికి? అపోజిషన్ ఏంటిది? దానికి లీడర్ ఎందుకు? కాబట్టి ఈరోజు మొత్తం వాళ్ళు చేస్తున్నది ఒక కుటుంబం కోసం, ఒక కుటుంబం పడుతున్న తాపత్రయంగానే ప్రజలు చూస్తూ ఉన్నారు. అది ప్రజల కోసం ఉన్న పార్టీ కాదు. ఈరోజు చాలా స్పష్టంగా ప్రతిపక్ష సభ్యులు, మేమంటే రూలింగ్ బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, అక్బరుద్దీన్ గారు కావచ్చు, మొత్తం కూడా వాళ్ళని ఏకిపెట్టింది. వాళ్ళు అసలు శాసనసభ్యులుగా ఉండడానికి అనర్హులు అని చెప్పి సభావేదికగా చెప్పారు. కచరా పార్టీ ఇది అని చెప్పి అక్బరుద్దీన్ గారు అనడం జరిగింది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడతారు, ఫ్యామిలీ కోసం ఆరాటపడతారు తప్ప లక్షల మంది ప్రజల సమస్య గురించి వాళ్ళు ఏ రోజు ఆలోచించలేదు గతంలో కూడా. అందుకే ఇట్లా ఉన్నారని చెప్పి చాలా కేటగారికల్గా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తాం. ఇంకా వాళ్ళకు బుద్ధి రాకుంటే, ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగకుంటే మేము ఇట్లనే చేస్తాం, కుటుంబం కోసం మేము అందరం ఉన్నామని వాళ్ళు అనుకుంటే దానికి మేమేం చేసేది లేదు. 2 లక్షల కోట్లకు పైగా గత ప్రభుత్వం అవినీతి పాల్పడింది అన్నారు. అవన్నీ వసూలు చేస్తే అప్పులు కూడా తీరే పరిస్థితి. కేవలం ఇది ఏసీబీ కేసు విచారణ అరెస్టు వరకే వెళ్తుందా? లెక్కలు తేలే పరిస్థితులు ఉన్నాయా? అంతవరకు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే ఛాన్స్ ఉందా? అనుమానం ఎందుకుందండి? ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. అనుమానం అంటే పొలిటికల్ కేసు మీరు ఆలోచించండి శ్రీనివాస్ రెడ్డి గారు. అన్ని కేసులు కూడా విచారణ సాగుతూనే ఉన్నాయి, ఏళ్ల తరబడి. ఎక్కడ కూడా శిక్ష పడిన పరిస్థితులు, రికవరీ చేసిన పరిస్థితులు ఎక్కడ లేవు కదా. ఇప్పుడు మీరు కానీ మేము కానీ చట్టాన్ని గౌరవించాల్సిందే. కోర్టులో ఉన్న ప్రొసీజర్ని మనం ప్రశ్నించలేరు, మీరు ప్రశ్నించలేరు, మేము ప్రశ్నించాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం ఆదేశిస్తుంది, అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, రిపోర్ట్లు ఇస్తారు. ఎవరి మీద అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో వాళ్ళు కోర్టుకు వెళ్తారు. అప్పుడు కోర్టు పరిధిలోకి కేసులు. అది డిలే అవుతుంది అంటే అది మా తప్పు కాదు, అది మేము గౌరవిస్తాం చట్టాలను. ఇక్కడ ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలను వెలుగుతీసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. నిజం నిగ్గుదేలడానికి టైం పడుతుంది. అబద్ధం క్షణంలో ప్రపంచం చుట్టొస్తుంది, నిజం నిలకడగా బయటకు వస్తుంది. సో ఆ నిజంని బయటకు తీసుకురావడానికి మా ప్రయత్నం. రైట్, ఖచ్చితంగా నిజాన్ని నిగ్గు తెలుస్తాం. గతంలో జరిగిన అవినీతి బయట పెడతా ఉంటున్నారు శ్రీనివాస్ రెడ్డి. శేష విదేశం, అసెంబ్లీ, హైదరాబాద్.